నేనైతే ఆకతాయి పనినే అనుకుంటాను. అవునా? ఎందుకంటే కడుపు రగిలినటువంటోడు ఎవడినో చేసుండాలె. హ్మ్. ఆకతాయి అంటే కావాలని ఆకతాయితనంతో గాదు. ఈ కోపంతోనే. గంజాయి మత్తుతో హ్మ్. ఉండేటటువంటి బ్యాచ్ ఉంటారు. హ్మ్. హ్మ్. మందు, గంజాయి మత్తు. హ్మ్. ఇప్పుడు ఆ జరిగిన ప్రదేశం నాకున్న అవగాహన ఏంటంటే ఆ ఏరియా బెజవాడ సొంత ఊరు కాబట్టి మా ఏరియాలో జరిగింది కాబట్టి అవును. అక్కడ. హ్మ్. నాకు తెలిసినటువంటి ఆ ఏరియా లక్షణం ఏంటంటే రామవరపాడు రింగు ఈ దేవినేని వాళ్ళది క్రాంతి బార్ ఉంటది కదా. హ్మ్. హ్మ్. అవినాష్ కాకుండా వాళ్ళ చిన్నాన్న అవుతాడు అనుకుంటా. బాజీ వాళ్ళ అబ్బాయి వాళ్ళది అది. బాజీది ఒకప్పుడు క్రాంతి బార్ అంటే. దేవినేని అవినాష్ వాళ్ళ ఆ, అదే. దేవినేని హ్మ్. నెహ్రూ గారి తమ్ముడు బాజీ హ్మ్. వాళ్ళకి సంబంధించినది అది హ్మ్. క్రాంతి బార్. హ్మ్. ఇప్పటికీ మీకు అక్కడ 2 హోటల్ పక్కన బారు కనబడుతుంటుంది. హ్మ్. తర్వాత అది బార్లు ఇప్పుడు బార్ ఒకటే ఉంచినట్టున్నారు. మిగతా అది పక్కన స్థలం అదంతా కూడా బాగా షాపింగ్ మాల్. ఒకప్పుడు ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఆ ప్లేస్ అన్నటువంటిది. ఆ, దాన్ని హైవేను కూడా కబ్జా చేశారు ఆ రోజుల్లో. హుహు. కబ్జా చేస్తే సురేంద్రబాబు పోలీస్ కమిషనర్గా ఉన్నప్పుడు దాన్ని తీపిస్తే సురేంద్రబాబు మీద కేసులు పెట్టినటువంటి రోజులు అప్పుడు. హుహు. హ్మ్. అందుకని ఆ ఏరియా నాకు బాగా ఇది. తర్వాత రెగ్యులర్గా అటు వెళ్తూ ఉంటాను కాబట్టి హ్మ్. ఆ పార్ట్లో టర్నింగ్ తిరుగుతున్నటువంటి చోట జనం ఈ రోడ్డు మీదనే ఉంటారు. అక్కడే మీకు ఈ టూరిస్ట్ బస్సులు